బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగానే 42% రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలకు వెళ్తామన్న హామీని గాలి కొదిలేసి బీసీ సమాజం చేత ఎన్నికల సమయంలో ఓట్లేయించుకొని గద్దెనెక్కి కోట్లాది మంది బీసీ ప్రజలను ఇవాళ నమ్మించి రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగా చేసింది, మోసం చేసింది. బీసీ డిక్లరేషన్ తర్వాత ఎన్నికల్లో బీసీ సమాజంతో మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ప్రజల్ని నమ్మించడానికి కులగణన చేస్తున్నామని చెప్పడం, ఆ కులగణనలో 56% బీసీల జనాభా ఉన్నదని చూపెట్టడం, 42% రిజర్వేషన్లు మేము అమలుకు కట్టుబడినామని చెప్పడం, అందుకు అనుగుణంగా కేబినెట్లో తీర్మానాలు చేయడం, దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా శాసనసభలో తీర్మానాలు చేయడం, అంతిమంగా జీవోలు తీయడం, ఆ జీవోల విషయం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళా మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే. ఇంత తొందర ఎందుకని రేవంత్ రెడ్డి గారి సర్కార్ను మా బీసీల పక్షాన ఎంఆర్పిఎస్ నిలదీస్తుంది. ఇంకో నెలలోనో 2 నెలల్లోనో హైకోర్టు పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఆగిన ఎన్నికలు ఆగమేఘాల మీద మొన్న కమిషన్ ప్రకటన చేసి నోటిఫికేషన్ ఒక రోజు తేడా మీద ఇవ్వడం అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ విషయంలో బీసీలను మోసం చేస్తుంది అనడానికి సాక్ష్యం. 42% రిజర్వేషన్లు ఉన్నట్టుగా అమలు జరిగితే దాదాపు నా బీసీ సమాజానికి దాదాపు 5300 సర్పంచ్ పదవులు దక్కడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కేవలం 17% రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అది కేవలం 2000 వరకే వచ్చి దాదాపు 3000కు పైగా నా బీసీ సర్పంచ్ల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ ఓసీలకు, ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోచిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం. చెప్పడానికి పంచాయతీ ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన దాదాపు 3000 కోట్ల రూపాయల నిధులు రాకుండా పోతున్నాయని చెప్పి మాట్లాడే మీరు, మీ దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు ఆ 3000 కోట్ల రూపాయలు భర్తీ చేయడం అనేది పెద్ద సమస్య కాదని, దాన్ని శాఖ చూపెట్టి నా బీసీల అవకాశాలు దోచిపెట్టి నా బీసీల గొంతు కోసి అది ఉన్నత వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చి మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని రాజకీయంగా నిలబెట్టుకోవడం కోసం మాత్రమే నా బలహీన వర్గాలను రేవంత్ రెడ్డి గారి సర్కార్ బలి చేసింది, బలి తీసుకున్నట్టు అయిందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ కులగణన తర్వాత 42% రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు గౌరవ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం ప్రచారం చేశాడు. కులగణన నిర్వహించడంలో, బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ప్రకటన చేశాడు. ఆ విధంగా దేశవ్యాప్తంగా బీసీలను కాంగ్రెస్ వెనుక తీసుకెళ్లడం కోసం తెలంగాణ అడ్డం పెట్టే ప్రయత్నం చేశాడు.
ఇక్కడ మోసం జరిగింది. బహుశా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీసీలను మోసం చేయడమే రోల్ మోడల్గా రేపు భవిష్యత్తులో చెప్పుకుంటుందేమో. మొత్తానికి బీసీలకు అవకాశాలు ఇచ్చి న్యాయం చేసి రోల్ మోడల్ కాలేదు, కానీ బీసీలను మోసం చేయడంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అయింది. రేపు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఆయనే ఉంటాడనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అదే సమయంలో ఇక్కడ పార్టీ పరంగా మేము 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ ప్రకటనకు కూడా విలువ లేకుండా చేసుకున్నది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. అయినా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులే లేనప్పుడు, పార్టీ పరంగా కేటాయింపులే లేనప్పుడు మేము 42% పార్టీ పరంగా ఇస్తామని చెప్పడమే బహుశా ఈ దశాబ్దం కాలం జోక్ అనే విషయమే స్పష్టం చేస్తున్నాం. పార్టీ పరమైన గుర్తే లేదు, పార్టీ పరంగా మీరు బీఫామ్ కూడా ఇవ్వరు. అట్లాంటి ఎన్నికల్లో మేము 42% మేము పార్టీ పరంగా ఇస్తున్నామని చెప్పడం అనేది ఈ దశాబ్దం జోక్ కాకపోతే ఇంకేమవుతుంది? ఇట్లాంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరింత అన్యాయమే చేసింది. నా బలహీన వర్గాల సమాజం మీ లెక్కల ప్రకారమే 56% ఉంటే మీరు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని మీరే మాట ఇచ్చి ఆ 42% అమలు చేయడం అనేది గాలి కొదిలేసి కోర్టు తీర్పు రాకుండానే మీరు తొందరపడి చివరికి పోయినసారి ఎన్నికల్లో ఏదైతే 2019 జరిగిందో ఆ 2019లో కనీసం నా బీసీ సమాజానికి 23% రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాళ మీరు ఆ 23% కూడా అమలు చేయకుండా మీరు ఆ 23% పోయినసారి జరిగిన ఎన్నికల సందర్భంగా నా బీసీలకు 23% రిజర్వేషన్ ఉంటే ఆ 23 కూడా అమలు చేయకుండా దానికంటే తగ్గించి మీరు 17% రిజర్వేషన్ అమలు చేయడం అంటే ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం. ఇది నా బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మించి ఎన్నిపోటు పొడవడం తప్ప ఇంకోటి మరొకటి కనిపించట్లేదు. మనం పోయినసారి 23 అమలు జరిగితే నువ్వు 23 అమలు జరగాల్సింది కాదు, నువ్వు 42 అమలు చేయాలి, లేదా కనీసం నువ్వు 23 కంటే ఇంకోటి పెంచాలి. ఎందుకు పెంచాలి? ఇప్పటి వరకు కోర్టు ద్వారా కొన్ని తాత్కాలికంగా అడ్డంకులు 50% మించద్దనే కదా. ఇప్పటి వరకు కోర్టు ద్వారా వచ్చిన అడ్డంకులు 50% మించద్దనే కదా. మరి 50%కి మీరు కట్టుబడి ఉంటే 49% వరకైనా తీసుకురావాలి కదా. 49% రిజర్వేషన్ అంటే 24% ఇవ్వవచ్చు కదా. మీరే 56% జనాభా బీసీలు ఉన్నదని మీ లెక్కలు చెప్పినారు కదా. మీరే 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అంగీకరించారు కదా. 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని చెప్పి వాగ్దానం చేసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా. మరి 2019లో 23% అమలు జరిగింది, మీరు 17% పోవడానికి నమ్మక ద్రోహం కాకపోతే మరొకటి ఏంటి? ఈ పరిస్థితిలో కనీసం 2019లో 23 అమలు జరిగితే కోర్టుది తాత్కాలిక అడ్డంకి వచ్చిందనే పేరు చెప్పదలుచుకున్నా కూడా మీరు 49% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా 50 దాటద్దన్నది కానీ 50 వరకు చేసిన